ప్రైజ్ ది లార్డ్. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. క్రైస్తవులు ఆత్మీయంగా మెలకువగా లేకపోతే ఏం జరుగుతుంది? మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం ప్రకారం మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ప్రియదేవుని పిల్లలారా, దేవుడు చెప్పిన మెలకువ మనలో లేకుంటే అనేక ఆత్మీయ నాయకులు పోగొట్టుకున్న దైవ ఆశీర్వాదాలు మనం కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మెలకువ కలిగి జీవించాలి. లేదంటే ఇప్పుడు చెప్పే వ్యక్తుల వలె అనేక దైవిక దీవెనలు మనం కూడా పోగొట్టుకుంటాం. ఒకటి, యోనాకు మెలకువ లేనందున సముద్రంలో ప్రమాదంలో చిక్కుకున్నాడు. అనేకులను ప్రమాదంలో పడేలా చేశాడు. నిద్ర వలన అనేక నష్టాలు మీదకి తెచ్చుకున్నాడు. దేవుని చేత గద్దించబడ్డాడు. రెండోది, సంసోనుకు మెలకువ లేనందున వ్యభిచార పాపం వలన దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు. దేవుని అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని బలాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడిచ్చిన జ్ఞానాన్ని కూడా కోల్పోయాడు. మూడవది, బుద్ధి లేని కన్యకలకు మెలకువ లేనందున పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొనలేకపోయారు. ఆత్మను పొందుకోలేకపోయారు. రాకడలో ఎత్తబడలేకపోయారు. నాలుగవది, శిష్యులకు మెలకువ లేనందున క్రీస్తుతో పాటు శ్రమలలో నిలవలేకపోయారు. నిద్రను జయించలేక సాతాను శోధనలో ఓడిపోయారు. 5, విశ్వాసికి మెలకువ లేనందున శత్రువు వచ్చి వాక్యం ఎత్తుకొని పోయి గురుగులు ఇత్తుతున్నాడు, ఆత్మలో ఆనందాన్ని దొంగిలిస్తున్నాడని గ్రహించి గొప్ప మెలకువతో మనమందరం జీవించి దేవుని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు, అద్భుతాలు, ఆత్మ సంబంధమైన మేలులు మనం పొందుకొని వర్ధిల్లదముగాక. ఆమేన్.